నమస్తే. ఒక ఆంటీ వచ్చారు మన దగ్గర. ఆంటీ ఏజు 72 ఇయర్స్. ఆంటీకి ఏమైతుందంటే ప్రాబ్లము, ఈ మెడ నరాలు, తల ఇది అంతా లాగుతుంది. లెఫ్ట్ హ్యాండ్ ఏమో కిందికెళ్ళి పైకి గుంజుతుంది. కొందరికి చూడండి పైకెళ్ళి కిందికి గుంజుతది. కొందరికి కిందికెళ్ళి పైకి గుంజుతది. మళ్ళా నడిచేటప్పుడు స్పర్శ ఉంటలేదు. కిందికెళ్ళి పైకి గుంజుతుంది పేషెంట్‌కి. అయితే ఏమైందంటే పేషెంట్‌కి చాలా పరేషానీలో ఉన్నారు. మన దగ్గరకొచ్చిండ్రు. మనకన్నా వచ్చే ముందు 3, 4 నరాలకి స్పెషలిస్ట్ ఉన్న డాక్టర్‌లని గూడా కలిసిండ్రు. అయితే వాళ్ళు ఎక్కడ పోయినా సార్ అదే మందు ఇస్తున్నారు. నాకు ఎవ్వరు తగ్గిస్తలేరు. నాకు మెయిన్ అంతే నాతోటి ఆ పేషెంట్ 1:30 గంట మాట్లాడిర్రు. 1:30 గంట ఓన్లీ వాళ్ళ నరాలకి సంబంధించిన ప్రాబ్లమే చెప్పిండ్రంటే ఎంత బాధ ఆ పేషెంట్ మనసులో ఉంటది మీరు ఆలోచించండి. అది 1:30 గంట తర్వాత పేషెంట్ నాకు ఒక్కటే అన్నారు. "సార్ ఇంకా మీరు నాకు మందిచ్చినా, మందివ్వకపోయినా నాకు తగ్గిపోతది. ఎందుకంటే నా బాధ మొత్తం నేను మీకు చెప్పుకున్నాను." బాధ ఏముంది అంటే మా ఆయన పోయిండు. వైకుంఠానికి పోయిండు మా ఆయన. దాని తర్వాత ఏమైందంటే నాకు నలుగురు పిల్లలు. ఒక కూతురు, ముగ్గురు కొడుకులు. అయితే ఏంది నేను చెప్పిన, "అరే! నాకు అయితలేదు. ఇప్పుడు మీరందరూ మీ కాడ ఉంటున్నారు. ఎవరైనా చూసుకోండిరా కొడకా నన్ను" అనేసి అన్నాను. ఎవ్వరు తయారు లేడు నాకు చూసుకోడానికి. ఇప్పుడు నాకు ఎంత బాధ అయితది చెప్పండి మీరు. చిన్నప్పటి నుంచి ఎల్ఐసి పాలిసీలు అవన్నీ మా ఆయన పిల్లల పేర్ల మీద పెట్టిండు. సరే నీకు డబ్బు కావాలి గదా! మేము ఇచ్చేస్తాం. కానీ దగ్గర ఉండడం కష్టం అని చెప్పిండ్రు. మళ్ళా నా ఇల్లు ఇప్పుడు వేరే కాడ ఎవ్వరు వచ్చి కలవడానికి గూడా వాళ్ళకు బద్ధకం అయితుంది అనేసి అంటుండ్రు. ఈ పరేషానీలతోటి ఈ పేషెంట్‌కి షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, హైపోథైరాయిడ్ వచ్చింది. మళ్ళా దాని తర్వాత మన నరాల ప్రాబ్లమ్ గూడా వచ్చింది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు చిన్న నరాలు, పెద్ద నరాలు, మెడ నరాలు, తడ నరాలు అవన్నీ ఉన్నాయి. కానీ మీకోటి తెలుసా? ఇవన్నిటికి ఒక మెయిన్ ట్రాన్స్‌ఫార్మర్ ఉంటది మన బాడీలో. మనిషి తలలో బుర్ర. ఈ బుర్రకి అటాచ్ అయ్యి ఒకటి స్పైనల్ కార్డ్ వస్తది. ఇది స్పైనల్ కార్డ్. ఇది బ్రెయిన్. ఇప్పుడు మీ నరాల బలహీనత ఏదైతే సమస్య ఉంటది, ఈ రెండిటికి రిలేటెడ్ ఉంటది. ఎట్లా అది చూద్దాం. చేతులు, నడుము, కాళ్ళు ఇవన్నిట్లా ఈ నరాలు ఉంటాయి. ఇప్పుడు చేతులకు గూడా ఇప్పుడు ఇది బాడీ అని అనుకోండి. ఇది బాడీ. చేతులు, కాళ్ళు అన్ని నరాలు సప్లై ఉంటాయి. మెడ నుంచి చేతులకు పోతాయి, తలకు పోతాయి నరాలు. ఈ మన వీపు భాగం ఉంటది గదా! ఇక్కడ సప్లై ఇస్తది. మళ్ళా ఈ నడుము భాగం ఉంటది గదా! ఇది నడుముల, తొడల్ల, కాళ్ళల్ల మొత్తం మీ ఫింగర్ ఉంటది గదా! ఇది ఈడ వరకు సప్లై ఇస్తది నరాలది. అంటే దీంట్లో ఏం పాస్ అయితుంది? అందరూ ఏమనుకుంటారంటే, అరే నరాలా? మొత్తం రక్తం తిరుగుతూనే ఉంటది నరాల్లో. అవునా కాదా? అందరు నరాల్ని రక్తం తిరుగుతది అని అనుకుంటారు. కానీ ఏ నరాల్లో రక్తం తిరగదు. రక్తం తిరుగుడు పని అయ్యేది మన వెయిన్స్‌లో, ఆర్టరీస్‌లో. అవి రక్తనాళాలు. నరాలంటే ఏంది? నరాలు అంటే నర్వస్ సిస్టమ్. దీంట్లో పాస్ అయ్యేది కరెంట్. ఈ కరెంట్ పాస్ అయితేనే మీ బాడీ చక్కగా నడుస్తది. ఇప్పుడు కొందరు అంటారు, "అరే! నాకు నరాల సమస్య, కరెంట్ సరిగ్గా లేదు నా బాడీలో" అనేసి అంటారు. అర్థం చేసుకోండి నేనేమంటున్నా. అయితే ఏంది? వాళ్ళకు నిజంగా కరెంట్ పాస్ అయితలేదు వాళ్ళ బాడీలో. కరెంట్ పాస్ అయితేనే అన్నీ చక్కగా నడుస్తాయి. ఇప్పుడు మీరు చెయ్యి లేపాలంటే కూడా కరెంట్ కావాలి. కాళ్ళు లేపాలంటే కూడా కరెంట్ కావాలి. మాట్లాడాలంటే కూడా కరెంట్ కావాలి. మళ్ళా ఏంది? ఇది బ్యాటరీ. ఇది మొత్తం బ్యాటరీ. దీనికి ఛార్జింగ్ ఎట్లా అయితది? ప్లగ్‌కి
పెట్టేసి ఛార్జింగ్ చేసుకోం మనం తినే ఆహారంలోకి వెళ్ళి దీనికి ఛార్జింగ్ పోతుంది. అది అట్లా నడుస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మెడ భాగము నడుము భాగం ఇక్కడ ఇట్లా బొక్కలు ఉంటాయి. బొక్కల మధ్యలో డిస్కులు ఉంటాయి. అరే డిస్క్ ప్రాబ్లం అయింది అనేసి వింటారు కదా. L4 L5 S1లో ప్రాబ్లం అయింది అనేసి వింటారు కదా. ఈ మెడ భాగంలో ఉన్న బొక్కలు నడుము భాగంలో ఉన్న బొక్కలు ఈ రెండిట్లా డ్యామేజ్లు అయ్యేసరికి ఏదైతే ఇక్కడ స్పైనల్ కార్డ్ మెయిన్ నరం ఉంటుంది, మెయిన్ వైరింగ్ ఉంటుంది, దాని మీద ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు ఇదే స్పైనల్ కార్డ్ అనుకోండి. ఇప్పుడు నేను ఇట్లా పట్టుకొని దీన్ని పిసుకుతే ఏమవుతుంది, జర కంప్రెషన్ అవుతుంది కదా, అదే చక్కగా కరెంట్ పాస్ అవ్వకుండా ఈ ప్రాబ్లం అవుతుంది. అయితే ఇప్పుడు పేషెంట్కి కూడా అట్లా అయితే మనము ఏం చేసినామంటే హోమియోపతి మందులు ఇచ్చినాం. హోమియోపతి మందులు ఇచ్చి చక్కగా నిద్ర రావడానికి కూడా మందులు ఇచ్చినాం. ఏంది నిద్ర రావడానికి మందులు ఇచ్చినామంటే నిద్రమత్తు గోళీలు కాదు, న్యాచురల్గా నిద్ర రావాలి. నిద్రమత్తు గోళీలు వాడితే ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది. న్యాచురల్గా నిద్ర రావడానికి ఇచ్చినాము. న్యాచురల్గా నిద్ర రావడానికి ఇస్తూ హోమియోపతి మందులు వాడిపిస్తూ పేషెంట్కి తగ్గించినాం. ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఆ హోమ్ రెమెడీ ఇవాళ మీ అందరితోటి కూడా నేను షేర్ చేసుకుంటాను. మీరేం చేయాలంటే బంతి పువ్వు, ఈ బంతి పువ్వు తీసుకొని మీరు ఓ గిన్నెలో బాయిల్ చేయాలి. బంతి పువ్వులు 2. మళ్ళా ఈ వాటర్ని మీరు చెన్నీతోటి ఫిల్టర్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇది క్యాలెండ్యులా టీ లాగా తయారైపోతుంది. క్యాలెండ్యులా టీ లాగా తయారైతే ఏమవుతుందంటే మంచిగా ఇది మీరు తీసుకోండి డైలీ. మంచిగా మీకు నరాల బలహీనతకి హెల్ప్ చేస్తుంది, షుగర్ వ్యాధికి హెల్ప్ చేస్తుంది, కరెంట్ చక్కగా పాస్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మళ్ళీ దీంతో పాటు ఈ క్యాలెండ్యులా టీ తయారు చేసుకున్నప్పుడు దీంట్లో ఆర్జెంటమ్ నైట్రికమ్, ఆర్జ్ నైట్ అని గుర్తుపెట్టుకోండి. 0/9 పొటెన్సీ 4 గోళీలు వేసేయండి దీంట్లో. ఇది ఒక హోమియోపతి మెడిసిన్, నరాల బలహీనతకి మంచిగా హెల్ప్ చేస్తుంది. సో ఇవి చేయండి, కమెంట్ చేయండి. మీకు అయినా నరాల బలహీనత జర లైట్గా ఉంటే ఇవి హెల్ప్ చేస్తాయి. హోమ్ రెమెడీ జర మనకు మంచిగా అనిపిస్తుంది, జర అమ్మాయ్యా జర బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ పూర్తిగా తగ్గాలంటే మీరు పర్సనల్గా వచ్చి మనకు కలవచ్చు. నమస్తే.